కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఏసి భర్తను గౌరవంగా చూడాలి. కనుక సోదరు చెప్పండి, మా శాస్త్ర శ్రేష్టమైంది. ఆమేన్, హల్లెలూయా. మంచి పేరెట్టారు పాస్టర్. కష్టపడాలి నాన్న. ఏం చేయాలి చెప్పినందులోనే. పుట్టింటోళ్ళు వచ్చినప్పుడు ఓ కష్టం, అత్తంటోళ్ళు వచ్చినప్పుడేమో ఓ కష్టం. పుట్టింటోళ్ళు వచ్చినాక మా ఊళ్ళో టికెట్ ఉంది, నా పేరు ఉంటామన్నమాట. అలా ఆ పుట్టింటోళ్ళు వస్తే నాటుకుని కోసారు. అత్తింటోళ్ళు వచ్చిననుకోండి పారం. ఏంటది పారం. చూసారు అంత డిఫరెన్స్ వచ్చేసిందండి. కష్టపడారు. ఆవిడ కూడా కష్టపడింది. ఎవరు? రిబ్కా గారు. అలాగే రెండవదిగా పశువులకి దయ చూపించింది. దేని మీద దయ? రిబ్కా గారికి పశువుల మీద దయ ఉంటే ఇక మనుషుల మీదకి ఎంత దయ ఉందో ఆలోచించాలి. నేను అంటాను, అమ్మ తల్లి, తండ్రి గారు లేరు నాన్న, తండ్రి గారు లేరని విన్నాను. తల్లి అయినా తండ్రి అయినా నువ్వే చూడాలి. ఓకేనా? ఇంట్లో ఎవరు వచ్చినా సరే నువ్వు అందరిని దయతో పలకరించాలి. ఆమేన్, దయతో పలకరించాలి. తర్వాత మూడవదిగా పరదేశుడు ఆతిథ్యం ఇచ్చినట్లు. పరదేశుడు కానీ నాలుగడు కనబడ. ఎప్పుడైనా దూరం చుట్టమని దూరం బంధంలో వచ్చినప్పుడు అర్థమవుతుందండి. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళామండి, బ్యాగ్లు పెట్టుకుని వెళ్ళాం. మమ్మల్ని చూసాడు, ఎన్ని రోజులు ఉంటారని అడిగాడు. అన్నాను. అది మధ్య నుంచి ఊరు వెళ్దాం అనుకుంటున్నారు అన్నారు వాళ్ళు. ఇంకా అర్థమేంటి వెళ్ళిపోమని. అర్థమవుతుంది మీకు. అలా చూస్తున్నారేంటి? పాపం మా 4 చీరలు సర్దేసింది సోదరబల్లి. అలా అనుకోండమ్మా, కొంచెం జాగ్రత్తగా సమయోచితమైన జ్ఞానం కలిగి ఉండాలి. అందుకే బైబిల్లో రాయబడింది, జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. ఆమె దైవజనులు వచ్చినప్పుడు కూడా నన్ను మీరు దైవికంగా చూడాలి. అర్థమవుతుందమ్మా? మనసారా ప్రేమతో దైవజనులు కూడా గౌరవించాలి. అలాగే తర్వాత అన్నాడు, తల్లిదండ్రులు లోబడింది. ఎవరికి లోబడింది? నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు ఉన్నారండి. పెళ్లి కాకుండానే కాపురాలు పెట్టేవాళ్ళు బోల్ మంది ఉన్నారండి. కానీ తల్లిదండ్రులకు లోబడింది, దైవజనులకు లోబడింది, సంఘాన్ని గౌరవించింది. కనుక ఈరోజు కనుడైన యేసయ్య వివాహానికి మనందరూ వచ్చేవాడిని గట్టిగా చప్పట్లు కొట్టారు. అలాగే ప్రియమైన వారులారా, ఐదోది ఏంటంటే ఎలియాజరుని వెంబడించి ఆవిడ ఏం చేసింది? ఎలియాజరుని వెంబడించింది. ఎలియాజరు అంటే ఎవరు? పాస్టర్ గారు. మీరు ఏ చర్చికి వెళ్తున్నారో ఆ పాస్టర్ గారిని వెంబడించాలి, ఆ దైవజనులను గౌరవించాలి. హల్లెలూయా. తర్వాత ఆరోదిగా ఏంటంటే, ఆయన ఎలియాజరు ఉన్నాడు కదా, అమ్మా మరి మన ఊరు రావాలంటే ఎంత దూరం అని అడగలేదచ్చి. ఎంత దూరం నడిచిందో తెలుసా? ఒంటి మీద ఎంత దూరం వెళ్ళిందో తెలుసా? 700 కిలోమీటర్లు. అందరూ చెప్పండి మాట, చెప్పండి అమ్మా. అందులోనే 700 కిలోమీటర్. కాకినాడ ఇల్లు వచ్చేయమన్నాడు అనుకోండి, బస్సు మీద జాగ్రత్తగా ఇల్లు వచ్చే. లేదు, నువ్వే తిప్పాలి. అది కాదమ్మా నాకు పని ఉందమ్మా. లేదు, నువ్వే తిప్పాలి అని ఆడకూడదు. నన్ను అర్థమవుతుందా? బస్కి వెళ్ళమంటే బస్కి వెళ్ళాలి, ఆటోకి వెళ్ళమంటే ఆటోకి వెళ్ళాలి. భర్తని గౌరవించాలి. కొంతమంది భర్తలు భార్యలు ఉంటారు, నువ్వు దింపాలి, నువ్వే తీసుకురావాలి, ఇలాగ బాధిస్తూ ఉంటారండి. పాపం కాకినాడ వెళ్ళడానికి ఎంత ఉంది? 100. రావడానికి ఎంత ఉంది? 100. ఈ మధ్యలో కూలి 400 తీసి ఆడికి ఎంత అయింది? 600 అయ్యింది. ఆ 600 సేవ్ చేసుకుంటూ ఒక అమ్మాయి పెళ్లి చేయొచ్చు. జీవితాంతగా లెక్కెట్టుకొని ఇంటికి వెళ్ళి గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఏడోది ఏంటంటే, ఇసాకును గౌరవించి వాహనం దిగిందంటే. ఇప్పుడు ఈ రిబ్కా అన్న అమ్మాయి వెళ్ళిన తర్వాత ఒక ఆయన పొలంలో మోకాలు వేసి ప్రార్థన చేసుకుంటానంటే, ఎవరైనా ఆవిడ ఎవరన్నా, అయ్యా ఎవరైనా అంటే నువ్వు పెళ్లి చేసుకోపోయే పెళ్లి కొడుకో అని అనగానే ఎంతని ఏం చెప్పుకుందంట? ముసుగు. అందరూ చెప్పండి అమ్మ, అందరూ. ఇప్పుడు కాపురాలన్నీ ముసుగులో ఉన్నాయి. కానీ ఈవిడి మీ కాబోయే భర్త అనగానే ముసుగు సర్దుకుందంట. బైబిల్ చెప్తుంది, మన స్థల మన శిరస్సు పురుషులతో పోల్చబడింది. ఏం పోల్చబడిందండి? పురుషులతో. ఈ తల పురుషులతో పోల్చబడింది. నేనంటున్నాను, ఈ తలని, ఈ సిస్టర్ గారు ఈ తలని ఏం చేయాలంటే గౌరవించాలి. అంటే ముసుగేసి ఏం చేయాలి? కవర్ చేయాలి. ఏం చేయాలి? మాట్లాడే
ఏంటండి బాబు చెప్పండి, అందరూ కవర్ చేయాలి. కవర్ చేయడం అంటే ఏంటి? పెళ్లి ఏం చేయాలి? కవర్ చేసి. ఇప్పుడు ఉదాహరణకి మనోడు వచ్చాడు, మనోడు ఏదో ఇంట్లో వస్తువు కొనలేనప్పుడు ఆ అమ్మాయి వాళ్ళు వచ్చి, ఏ అల్లుడు గారు ఇంకా ఏమో కొనలేదా అంటే ఈ అమ్మాయి ఏం చేయాలి చెప్పండి, జాగ్రత్తగా కవర్ చేయాలి. అంతే తప్ప. కానీ అమ్మ వినండి, చాలా మంది భర్తలకి భార్యల దగ్గర గౌరవం ఉండదండి. ఊరంతా పలకీలు మొత్తం లోపల ఏదో మాత కింద ఉంటారు. భర్త గౌరవించదు, అందరూ ఎదురుకుండా తిట్టేస్తారు. భర్త అంటే ఎవరనుకున్నాం? క్రీస్తు శిరస్సు. ఆ ముసుగేసి ఆ రిప్పు కవర్ చేస్తుందంట. నేను అంటున్నాను, అమ్మ నీ భర్త ఏ లోపం ఉన్నా నువ్వే కవర్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలన్నా, భర్త ఏ తేలదనుకో ప్రార్థించి. ప్రభు అన్నాడు, అవిశ్వాసమైన భర్త కొరకు మీరు ప్రార్థన చేసుకోండి, అవిశ్వాసమైన భార్య కొరకు మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పాడు. ప్రార్థన చేసుకోకుండా నువ్వు అది తేలదు, ఇది తేలదు, ఇది తేలదు, అది తేలదని చాలా మంది రకరకాలుగా చూస్తుంటారు. ప్రియమైన స్నేహితులారా, ప్రేమతో నేను మనం చేస్తున్నానంటే ముందు ప్రదానం చేయబడింది, ఇప్పుడు వివాహం చేయబడుతుంది. నేనే చెప్తున్నానంటే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట మనందరి కొరకు వచ్చి గోల్గొత్త కొండ మీద చనిపోయి తిరిగి లేచాడు. ఈ చేతిలో మేకు, ఆ చేతిలో మేకు, కాలంలో మేకు వేసుకుని చనిపోయిన తర్వాత 3వ రోజు తిరిగి లేచారు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. 2 సంవత్సరాల క్రితం జరిగింది. మరలా యేసు ప్రభు రాబోతున్నాడు కనుక ప్రకటన గ్రంథం చూసి నేను ముగిస్తున్నాను. ఒకసారి తీసి చదవండి ప్లీజ్. చాలా విషయాలు చెప్పాను కానీ తీయట్లేదు. కానీ ప్రకటన గ్రంథము టైం ఎప్పుడో అయిపోయింది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం ఎవరైనా చదివి వినిపించాలని ప్రేమతో మనం చేస్తా ఉన్నాను. 19వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో గొర్రె పిల్ల యొక్క వివాహము సిద్ధంగా ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయన మహిమ పరిచితమని చెప్పగా వింటిని. 8వ వచనం. మరియు ఆమె ధరించుకున్నకు ప్రకాశమును నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ చెప్తుంది, బైబిల్తో పాటు ఇతర గ్రంథాలు కూడా తెలియజేస్తా ఉన్నాయి, లోక కళ్యాణం ఒకటి జరగబోతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. హైందువులు కానీ రకరకాల గ్రంథాలలో కూడా ఒక లోక కళ్యాణం ఒకటి జరగబోతుంది అని చెప్పారు కదా. ఆ లోక కళ్యాణమే ప్రభు అయిన యేసు రాబోతున్నాడు. ఈ ప్రపంచమంతా మనమంతా యేసును అంగీకరించి నోటితో ఒప్పుకుని మోకాలు వేసి హృదయంలో విశ్వసించినప్పుడు యేసు ప్రభు వారి సంఘం అనే వధువును అనగా పెండ్లి కుమార్తెని వివాహం చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దీని విషయంలో మనందరూ కూడా సంతోషించాలి, ఆనందించాలి, గణపరచాలని ఈ మాటలను ముగిస్తూ నాకు సమయం ఇచ్చినటువంటి దైవజనురాలికి, వాక్యం విన్న మీ అందరికీ, వివాహం చేసుకోబోతున్నటువంటి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి, పెండ్లి కుమారుడు తరపున వచ్చిన బంధువులకి, పెండ్లి కుమార్తె బంధువులకి శిరస్సు వచ్చి వందనాలు తెలియజేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మంచి వర్తమానం అందించిన మరి దైవజనులకు ప్రభుపేట వందనాలు. ఒకసారి చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని పరచుకున్నాం. మరి మంచి వర్తమానం అందించారు. భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, మరి ఈ జీవితంలో మరి మనం ఎలాగ జీవించాలో, మరి తండ్రి అయిన దేవుడు మనకు ఎలా తోడై ఉంటాడో మరి ప్రతి దాన్ని కూడా వివరించి మరి చక్కగా మనకు వర్తమానం అందించిన దైవజనులకు ప్రభుపేట వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి ఆలస్యం చేయకుండా మరి ఎప్పుడు అంటూ మరి చూస్తున్న సమయానికి దగ్గరగా వచ్చేసాం కాబట్టి ఈ సమయంలో మరి పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, మరి వివాహానికి గుర్తులు, మంగళసూత్రం కానీ, ఉంగరాలు కానీ, ఇంకా పూలదండలు అవన్నీ కూడా స్టేజ్ దగ్గర తీసుకురావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాము. మరి పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా, కుమార్తె యొక్క తల్లిదండ్రులు మరి స్టేజ్ దగ్గరకు రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఎక్కడున్న నలుగురు వచ్చి మరి మీకు వేయబడిన ముందు చైర్లో కూర్చోవలసిందిగా ప్రభుపేట మనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి సమయంలో దైవజనులు వచ్చి మరి వివాహాన్ని చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తా ఉన్నాం. దానికి ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుని
ప్రార్థనలో ఇది అందరూ తల వచ్చినట్లయితే మరి చెప్పబడిన ప్రతి వస్తువును స్టేజ్ మీద తీసుకురండి. అలాగే నలుగురు కూడా వచ్చి ముందు కూర్చోవలసిందిగా ప్రభుపేట మనం చేస్తా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సలోమి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. సలోమి గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మరి దైవజనులు వర్తమానం అందిస్తారు. అందరూ కూడా ప్రభు అందరూ కూడా చేతులు పైకెత్తి ఇద్దరు దంపతులను దీవించండి అయ్యా అనేసి ప్రార్థించేద్దాం. అందరూ కూడా కుడి చేతులు పైకెత్తారు. దయచేసి అందరూ కూడా మీ దీవెన మీరు కావాలి, చాలా అవసరం కాబట్టి ప్రార్థించేద్దాం. మరొక మాట, మరి పెండు కుమారుడు యొక్క మేనత్త స్తోత్ర బ్రేకుడు నా స్టేజ్ దగ్గరికి రావాలి. స్టేజ్ దగ్గరికి వచ్చి మరి అమ్మాయి దగ్గర కూర్చోవాలి. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. ప్రభా గొప్ప దేవుడా, సకలాసము కారణముడా మా పరమ తండ్రి, ఆకాశమందున్న ఆశ్రయం యేసయ్యా, నమ్మదగిన వాడు నమ్ముడు కొరకు నా ప్రభా. ఇదిగో నా తండ్రి, మరి ఇదిగో ప్రభా యేసయ్యా, మరి శుభ సందర్భానికి నా ప్రభానికి స్తోత్రం నాయన. వివాహానికి గో ప్రభా సిద్ధపడి ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుండిగో నా తండ్రి. అయ్యా ఇంతవరకు జరిగించిన ఇక మీదట జరగవలసిన కార్యక్రమం అంతా కూడా ప్రభా నీ కృపలో జరిపించమని అడుగుతున్నాం బాబు. నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం నాయన ప్రభా. చక్కటి వర్తమానాల చేత బిడ్డల మీద నింపి ఉన్నారని నమ్ముతున్నాం ప్రభానికి స్తోత్రం తండ్రి. వారి జీవితాలు ఎదుగో నా ప్రభానికి స్తోత్రం నాయన ప్రభా. అయ్యా నీ కృపలో ఎలాగ బిడ్డలు కట్టబడి ఎలాగ నడసాలి ఎదుగో నా తండ్రి. అయ్యా ఇప్పుడు బిడ్డకు నేర్పించింది ఇగో నా ప్రభా యేసయ్య. ఆ ప్రభా మాటని ఇగో నా ప్రభా నీ రాకడ పర్యంతర వరకు కూడా నా తండ్రి వారి ఎదలో భద్రపరచుకుని ఇగో నా ప్రభా యేసయ్య. అయ్యా నా తండ్రి యేసయ్య గొప్ప దేవుడిగో తండ్రి. ఆ బిడ్డలు కలిసిగో నా తండ్రి జీవనకుమైగో నా ప్రభా నాయన ఇదిగో తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ శాతనిగో నా తండ్రి బిడ్డలు నడిపించబడడానికి నీ కృప దయచేయమని అడుగుతున్నాం బాబు. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు జరగబోతున్న వివాహంలో నీకో నా ప్రభా మీరు నీ కారం చేసి మహిమను పొందమని నా ప్రభా ఈ చిన్న పాతను వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి వివాహమైన తరువాత మరి రాజు పాస్టర్ గారు మరి గ్రీటింగ్స్ మరి తెలియజేయవలసిందిగా ప్రభుపేట మనం వివాహమైన అనంతరము మరి వారి సాక్షి సంతకాలు కూడా పెడతారు కాబట్టి ఆ తదుపరి మరి పాస్టర్ గారిని గ్రీటింగ్స్ అందించవలసిందిగా ప్రభుపేట మనవి. చెప్పిన నలుగురు రాలేదండి. నేను పెళ్లి నుంచి అదే అంటుంది స్టేజ్ దగ్గర ఉండాలి, సచివతి గారు స్టేజ్ దగ్గర ఉండాలి నలుగురు అనేసి. మీరు ముందు కూర్చోవాలి. ఆ ముందు వేయబడి కొంచెం ఖాళీ చేయండి. నలుగురు వచ్చి కూర్చుంటారు. ప్రతి వస్తువు కూడా మరి ఇక స్టేజ్ దగ్గర తీసుకురావాలి. మీరు అలా నలుగురు కూర్చోండి. మీ నలుగురితో మాకు కొంచెం పని ఉంది. మరి సమయంలో మరి దైవజనులు వివాహానికి మరి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి సేవకులకు సమయం హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి మైక్ కొంచెం పెనుపోతు వారి పరిశుద్ధ వివాహ ఆహ్వానము. వరుడు సుబ్రహ్మణ్యం గంగకును, వధువు శ్రేష్ఠారాధన. కాకినాడ జిల్లా జగన్నాథపురం ఏటుమొగ గ్రామ క్రాపురస్తులు శ్రీ చింత రాంబాబు బావగారి జ్యేష్ఠ కుమార్తెను ఇచ్చి పరిశుద్ధ వివాహం చేయుటకు నిర్ణయించి ఉన్నాం కనుక ఈ పరిశుద్ధ వివాహాన్ని జరిగించడానికి మనమందరం ఈ చోటుకు రావడం జరిగింది కనుక పిల్లరా, సమయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క
వివాహ కార్యక్రమంలో మనం ముందరికి వెళ్ళాల్సి ఉంది. కాకినాడ నుంచి వచ్చారు కనుక మళ్ళీ తిరిగి ప్రయాణం కట్టేటప్పుడు మనకి చాలా ఆలస్యం అవుతుంది. అలాగే భోజనాల సమయానికి ఈ వివాహం ప్రారంభించబడతా ఉంది. దయచేసి కొంచెం సహకరించినట్లయితే ఈ వివాహ కార్యక్రమాన్ని త్వరగా మనం ముగించుకొని మళ్ళా తిరిగి మనం ప్రయాణాలు చేద్దాం. ప్రియులారా, దయచేసి కొంచెం ఆలస్యమైనా కూడా వీళ్ళెవరకు ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని ప్రేమపూర్వకంగా తెలియచేస్తా ఉన్నాను. వివాహం అనేది తొందరపడి చేసుకునేది కాదు, హడావిడిగా చేసేది కూడా కాదు. అందులో అర్థం ఉంది కనుక ఆ అర్థాన్ని గ్రహించి వివాహాన్ని జరిపించుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పటి వరకు దైవజనులు పరప్రసాద్ పాస్టర్ గారు పెండు కుమారుడును పెండు కుమార్తెను ఉద్దేశించి, కూడి వచ్చిన మనలందరినీ ఉద్దేశించి దేవుని యొక్క వాక్యాన్ని తెలియచేశారు. మరి వారు చెప్పిన మాటలు నిత్య జీవితంలో జరిగేటటువంటి విషయాలు. ఆ ప్రకారంగా మనం హెచ్చరిక నుండి జాగ్రత్త పడినట్లయితే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, దేవునికరంగా ఉంటాయి. కనుక ఈ సమయంలో దయచేసి ఎవరు మాట్లాడకుండా ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని తిలకించాలని మనం చేస్తూ ఉన్నాను. మరి మాట్లాడుకోకపోతే ఇబ్బంది అయిపోద్దండి అనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడుకుంటూ వచ్చేసేయండి. మేము మాట్లాడుకోకపోతే కొంచెం ఇబ్బంది కలుగుతుందండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చక్కగా బయటికి వెళ్ళి మాట్లాడుకుని వచ్చేయండి. మాట్లాడుకునే వాళ్ళు ఎవరైనా మేము మాట్లాడుకోవాలంటే తప్పదు అని అంటే కనుక మీరు చక్కగా బయటికి వెళ్ళి మాట్లాడుకుని వచ్చేయండి. మాకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటే చాలు, మేము చక్కగా వివాహాన్ని జరిపించేస్తాం. ఆకలి అయిందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నిజం చెప్పాలండి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పిల్లలు, మరి వివాహ కార్యక్రమంలోకి వెళుతూ ఉన్నాను, నాకు సహకరించండి. మీరు చేసే పని మీరు చేస్తే నేను చేసే పని నేను చేయడానికి బాగుంటుంది. బొత్తిగా మీరు చలనం లేనట్లుగా ఉంటే బాగుండదు. మీరు కూడా మధ్య మధ్యలో చప్పట్లు కొడుతూ వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలని మనం చేస్తూ ఉన్నాను. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి హల్లెలూయా. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడైనా జంటగా ఇద్దరొక్కటో ఉండేదో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటో ఉండేదో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. హల్లెలూయా. సంతోషంగా ప్రభువుని ఆరాధించేద్దాం.
నాటి నుండి తల్లిదండ్రుల వదలి, పెళ్లి నాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటవుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, మరి ఈ సమయంలో ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమం జరిపిస్తూ ఉంటుండగా ఒక ప్రకటన మీకందరికీ తెలియచేస్తా ఉన్నాను. దయచేసి శ్రద్ధగా వినాలని మనం చేస్తా ఉన్నా. దేవుని ఏర్పాటు ప్రకారము వీరిద్దరూ వివాహము చేసుకొనుటకు సంఘం ఎదుట నిలిచున్నారు. వీరి వివాహము ద్వారా భార్య భర్తలుగా జతపరచబడకూడదని తగిన ఆధారం ఏదైనా ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే ఇక్కడే చూపవలెను, లేదా ఎల్లకాలము అందరూ మౌనముగా ఉండవలెను. వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడం న్యాయసమ్మతం కాదండి, మాకిష్టం కాదండి అన్నటువంటి సీరియస్ కారణం ఏదైనా ఉంటే మీలో చెప్పొచ్చు ప్రియులారా. లేదు అంటే గనుక జీవిత కాలమంతి వీళ్ళిద్దరి విషయంలో మీరు ఏ మారు మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. వీళ్ళిద్దరు వివాహం చేసుకోవడం మీకు అందరికి ఇష్టమేనా? ఇష్టమేనా? గట్టిగా చెప్పండి. అందరూ చెప్పాలి గట్టిగా. ఇష్టమేనా? ఇష్టమైతే మీ కుడి హస్తం పైకెత్తండి. కెమెరా మీ వైపు తిప్పుతారు. ఒకసారి కెమెరా అటు సైడ్ తిప్పండి సార్. ఇష్టమేనా? కొంతమంది నవ్వట్లేదు, ఎందుకనో. చాలా చాలా సంతోషం. అందరికి అంగీకారమే కనుక చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం అందరు కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఏ కారణాన్ని బట్టి కూడా అబ్జెక్షన్ చెప్పలేదు గనుక జీసస్ అగాపే డయాసిస్ వారు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వీళ్ళకి వివాహాన్ని జరిపించడానికి నేను పూనుకుంటా ఉన్నాను. కనుక ఈ సమయంలో వధూవరుల యొక్క నిర్ణయాలు కూడా మనం కనుక్కుందాం. వాళ్ళ ఇష్టాలు కూడా తెలుసుకున్న తర్వాత ఈ వివాహ కార్యక్రమంలో మనం ముందరికి వెళదాం. ఈ సమయంలో వాళ్ళిద్దరు కూడా లేచి నిలబడి కొంచెం ముందరికి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. వారికి మైకోట్ ఇవ్వండి దయచేసి. కొంచెం అదరికి కెమెరా చూసుకోండి, కరెక్ట్గా కెమెరా చూసుకోండి. మైకోట్ ఇవ్వండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమయంలో మరి మైకు వరునికి ప్రియులారా, మరి యవనస్తుడు సుబ్రహ్మణ్యం గంగ మరి ఈ వివాహ కార్యక్రమానికి చక్కగా నీటిగా తయారయ్యి దేవుని సన్నిధిలోనికి వచ్చారు. వివాహ వ్యవస్థలో ఇద్దరు కూడా ప్రభునందు మరి బాప్తిస్వం పొందినటువంటి బిడ్డలే. వివాహం దగ్గర పడుతున్నటువంటి సమయంలో నేను మరి పెళ్లి కుమారుని నేను అడిగాను, అసలు యేసుక్రీస్తు అంటే మీకు ఇష్టమేనా, బాప్తిస్వం పొందడం మీకు ఇష్టమేనా అని కొన్ని విషయాలు అడిగిన తర్వాత బలవంతంగా కాక మనస్ఫూర్తిగానే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నావని అంటే యవనస్తుడు చక్కగా నాకు ఇష్టమేనండి అని చెప్పడం జరిగింది. కనుక వీరిద్దరు కూడా బాప్తిస్వం పొంది ఇప్పుడు క్రీస్తునందు ఉన్నారు కనుక ఈ వివాహం నిమిత్తమై వీళ్ళిద్దరిని కూడా మరి కొన్ని ప్రశ్నలు మనం అడగాల్సి ఉంటుంది. మొదటిగా మరి సుబ్రహ్మణ్యం గంగ గారిని నేను అడుగుతా ఉన్నాను, ఎదురుపదిని నిలబడండి, ఎదురుపదిని నిలబడండి. అలా రైట్ మైక్ దగ్గర పెట్టుకోయా. దేవుని నిర్ణయం చొప్పున
నీ ఎదుట ఉన్నటువంటి శ్రేష్ఠారాధన అనేటువంటి కన్యకను వివాహం చేసుకోవడము మీకు ఇష్టమేనా? మైకులో చెప్పండి. ఇష్టమయ్యా. మీకు ఇష్టమే. చప్పలు కొడతారు అందరూ కూడా. చాలా సంతోషం. అలాగే శ్రేష్ఠ ఆరాధన కూడా అడుగుదాం ప్రియులరా. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మీ ఎదుట ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గంగ అనేటటువంటి ఈ యవనస్తుని వివాహం చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. చప్పలు కొడదాం అందరు కలిసి, గట్టిగా కొడదాం అందరు కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో తల్లిదండ్రుల ఇష్టాలు కూడా ఒక మాట మనం తెలుసుకుందాం. అబ్బాయి తల్లిదండ్రులు అలాగే అమ్మాయి తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి రావాలి. శ్రేష్ఠ ఆరాధన అదృష్టవంతురాలు, దేవుడు ఓ మంచి భర్తను తనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగే కూడా సుబ్రహ్మణ్య గంగ కూడా ధన్యుడే. ఎందుకంటే ఒక మంచి అమ్మాయిని తన భార్యనిగా దేవుడు వారికి సిద్ధపరచున్నాడు కనుక ఈ సమయంలో మరి వధువు యొక్క తల్లిదండ్రులు అలాగే వరుణి యొక్క తల్లిదండ్రులు కూడా ఆ ఇష్టాలు అడుగుదాం. ప్రియులారా, నువ్వు కూడా ఇలా వచ్చామా. మొదటిగా మరి అబ్బాయి తరపు వాళ్ళని అడుగుతా ఉన్నాను. అమ్మ, మీ ఎదుట ఉన్నటువంటి ధన్యురాలు, ఎందుకు ధన్యురాలు అంటున్నానంటే, మరి తల్లి లాంటి దానివి నిన్ను చూడగానే నాకు, నీతో మాట్లాడగానే నీ మనసు నాకు చాలా నచ్చింది. నిజంగా మా అమ్మాయి అదృష్టవంతురాలే కనుక యవన బిడ్డ శ్రేష్ఠ ఆరాధన ధన్యమైన బిడ్డ అని చెప్తున్నాను, మిమ్మల్ని పొందుకోవడం. కనుక ఈ అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమేనమ్మా? ఇష్టమే అండి. ఎంత ఇష్టమో చెప్పండి. చాలా ఇష్టం అండి. ఒక్క చాలానా, రెండు చాలా? చాలా ఇష్టం. చాలా చాలానా? చాలా చాలా ఇష్టం. చాలా చాలా ఇష్టం అండి. మెయిన్ కారణం నువ్వేమో. చాలా చాలా ఇష్టం అండి. అమ్మ చెప్పారు కదా, చాలా 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 ఆడాలే. చాలా 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 చాలా, ఓ చాలా 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 మంచివాడవయ్యా, చాలా 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 గొప్పవాడివయ్యా, చాలా 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 మంచివాడవయ్యా, చాలా 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 గొప్పవాడివయ్యా. హల్లెలూయా. కొంచెం కంఠస్వరాలు పెంచాలి అందరూ కూడా. హల్లెలూయా. చేతుల పైకెత్తాలి. హల్లెలూయా. సంతోషం ప్రియులారా. మరి అదే రీతిగా అమ్మాయి తరపు తల్లిదండ్రులు కూడా అడుగుతున్నాను. ఎందుకంటే నేను చూసిన దాని ప్రకారంగా అమ్మాయి తల్లిదండ్రులు కూడా చాలా అదృష్టవంతులు. ముఖస్తుతి చేయట్లేదు. నేను తనతో పర్సనల్గా కొన్ని విషయాలు మాట్లాడాను, దాన్ని బట్టి చెప్తా ఉన్నాను. మరి ఈ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులకు మైక్ ఇవ్వండి. అమ్మ, మీ ఎదుట ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గంగ అనేటటువంటి యవనస్తుడను మీ ఇంటి అల్లునిగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? మాకు ఇష్టమేనయ్యా. గట్టిగా చెప్పండి. మాకు చాలా ఇష్టమయ్యా. అతను కూడా చెప్పాలి. ఇష్టమయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఇష్టమో చెప్పలేదు. ఎంత ఇష్టం? లెక్కలేనంత. లెక్కలేనంత. పటాలు చెప్పట్లు అందరూ కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా హ్యాపీ మూమెంట్స్ ప్రియులారా. ఓ చిన్న ప్రార్థన చేసిన తర్వాత మరి కన్యాదానం అంటారు లేదా అప్పగింతలు అంటారు. అమ్మాయి చేయిని తీసుకెళ్ళి అబ్బాయి చేతిలో కలపడం. కనుక ఇప్పుడు విజయ్దే పాత్ర విజయ్దే. ఎందుకంటే నీకు పిల్లనిచ్చిన మామ ఎవరో అని అడుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని అడుగుతారు? ఎవరు అడిగినా నీకు పిల్లనిచ్చిన అత్తగారు ఎవరని అడుగుతారా? నీకు పిల్లనిచ్చిన మామ ఎవరని అడుగుతారా? మాట్లాడట్లేదు. కొంచెం గట్టిగా చెప్పండి అందరూ కలిసి. ఎవరు అడిగినా నీకు పిల్లనిచ్చిన మామ ఎవరు అని అడుగుతారు. కాబట్టి ఇప్పుడు తన అల్లుడికి తన కూతుర్ని ఇవ్వబోతూ ఉన్నాడు కనుక తనే కన్యాదానం చేయబోతూ ఉన్నాడు కనుక సహోదరుడు విజయ్ వచ్చి తన కుమార్తె యొక్క చేయి పట్టుకుని తన యొక్క అల్లుని యొక్క చేతిలో పెట్టేటటువంటి సమయాన్ని కన్యాదానం అని చెప్తారు లేదా
అప్పగింతలని చెప్తారు, లేదా పాణిగ్రహం అని కూడా పిలుస్తారు. కనుక అమ్మాయి చేయి తీసుకుని అబ్బాయి చేతిలో పెట్టాలి అని చేస్తా ఉన్నాను. అమ్మ మీరిద్దరు రండి, వచ్చి మీరు కూర్చోండి అమ్మా, ఇలా వచ్చి కూర్చోండి. చప్పట్లు చప్పట్లు, బాజా భజంత్రులు అవి పడాలి ఇంకా గట్టిగా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను? విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను? రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన రాజా, మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను? విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను? రాజా జగమెరిగిన నా యేసు రాజా, గ్లోరీ. రాజా జగమెరిగిన నా యేసు రాజా. పిల్లరా, నా మైక్ కొంచెం వాల్యూమ్ పెంచన్నా, ఇంకా పెంచు, కొంచెం పెంచు, ఇంకా రైట్, కొంచెం మీరు ఎదుర్కొనండి, కొంచెం ఇంకా కొంచెం. బైబిల్ ఇచ్చాను సార్, తర్వాత మళ్ళీ తీసుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు లేగట్లేదు అసలు ఈ సమయంలో. మరి శ్రేష్ఠ ఆరాధన అమ్మ, ఈసారి మీరు కూర్చోండి, మళ్ళా మిమ్మల్ని పిలుస్తాను, మీరు కూర్చోండి, కూర్చోండి అమ్మ, కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. దయచేసి ఎవరు మాట్లాడుకోవద్దు, అల్లరి చేయొద్దు, హడావిడి చేయండి కానీ అల్లరి చేయొద్దు. ఒక చిన్న ప్రశ్న శ్రేష్ఠ ఆరాధన అడుగుతున్నాను. ప్రియులారా, 18 సంవత్సరాలు తండ్రి తాను చేయి పట్టుకుని, తల్లి తాను చేయి పట్టుకుని ఈ రోజు నాడు శ్రేష్ఠ ఆరాధన తీసుకుని వచ్చి ధవళేశ్వర ప్రాంతంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గంగా అనేటటువంటి ఈ వరుణి చేతిలో పెట్టి తల్లిదండ్రులు మరి వెళ్ళి కూర్చున్నారు. ఈ రోజు నుంచి ఆమె చేయి పట్టుకుని మరి నడిపించాల్సింది సుబ్రహ్మణ్య గంగే గనుక ఈ సమయంలో పెళ్లి ప్రమాణాలు అనేవి చాలా ప్రాముఖ్యం. అయితే చిన్న మాట ఏమిటి అని అంటే, వీళ్ళిద్దరు చేయి పట్టుకున్నారు కదా, శ్రేష్ఠ ఆరాధన ఒక మాట అడుగుతున్నాను, ఒకసారి ఇలా రండి, మైక్ తీసుకోండి, మైక్ తీసుకోండి. బైబిల్ లాగిచ్చానన్న, బైబిల్ లాగిచ్చా రాజ్. చిన్న ప్రశ్న, దేవుని బిడ్డలారా, మరి పాస్టరమ్మ గారు చూసుకుంటారంతా, ఎందుకంటే ఈ పెళ్ళయ్యేంత వరకు ఆవిడే చెలికెత్తే. ఎవరికి చెలికెత్తే అనంటే, గంగ వచ్చి మహారాజు, శ్రేష్ఠ ఆరాధన వచ్చి మహారాణి, మిగిలిన వాళ్ళందరూ చెలికెత్తలే. కనుక ఏదైనా అవసరం అయితే మనమే చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, వాళ్ళిద్దరూ చెయ్య పట్టుకుని ఉన్నారు.
ఆరాధన సగం పెళ్ళి అయిపోయింది. మరి సుబ్రహ్మణ్యం గంగ నీ చేయి గట్టిగానే పట్టుకున్నాడా? ఏం మాట్లాడట్లేదు. మీరు చెప్పండి, ఎలా పట్టుకోవాలి చెయ్యి? కొంచెం గట్టిగా చెప్పండి. నాకు వినబట్ల శ్రేష్ఠ ఆరాధన సుబ్రహ్మణ్యం గంగ గట్టిగానే పట్టుకున్నారా మీ చెయ్యి? దేవునికి స్తోత్రం కలుగును గాక. వినబడుతుందా మాట? చెప్పమ్మా. గట్టిగానే పట్టుకున్నారా? చెప్పండి, కొట్టండి అందరు కూడా. కొంచెం గట్టిగా కొట్టడం, అయ్యేం కొట్టడం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మరలా నిన్నే అడుగుతున్నాను, కొంచెం లూజ్గా పట్టుకున్నాడు అనుకో, నువ్వేం చేయాలి? సుబ్రహ్మణ్యం గంగ నీ చెయ్యి కొంచెం లూజ్గా పట్టుకున్నాడు అనుకో, ఏం చేయాలమ్మా? పాస్టర్ గారు చెప్పిన ప్రసంగం అదే. దేవుని బిడ్డలారా, మరి చాలా సంతోషం. యవనస్తుడు వరుడు తనకి జీవిత భాగస్వామిగా తెచ్చుకుంటున్నటువంటి శ్రేష్ఠ ఆరాధన గట్టిగా పట్టుకున్నాడంటే చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అందరు కలిసి గట్టిగా. హల్లెలూయా. ప్రతి భర్త, ప్రతి పురుషుడు తన భార్య చెయ్యిని గట్టిగానే పట్టుకోవాలండి. ఏదైనా తలకిందుల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒక్కొక్కసారి భర్త చెయ్యి లూజుగా పట్టుకున్నా కానీ భార్య ఎప్పుడుకు కూడా భర్త చెయ్యి గట్టిగానే పట్టుకోవాలి. అలా పట్టుకోగలిగితే ఏ కాపురము కూడా పాడైపోవడానికి ఆస్కారం ఉండదు. కనుక నీ భర్త నీ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడమ్మా అంటే గట్టిగానే పట్టుకున్నాడు. నాకు నచ్చిందమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ చెయ్యి అలాగే గట్టిగా పట్టుకుని వీళ్ళు ప్రమాణాలు చేస్తారు. ప్రమాణాలు అనేవి, వాగ్దానాలు అనేవి జీవితకాల ఒప్పందం అన్నమాట. అది కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కలిమిలేములు, అనారోగ్య పరిస్థితులు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని బిడ్డలారా వీళ్ళిద్దరూ కలిసే ఉండడానికి ప్రమాణాలు ప్రాముఖ్యమవుతాయి. అమ్మ దయచేసి నా మాటలు ఎవరు వినరు, అందాక మీరు కొంచెం నా టైం నాకు ఇచ్చేస్తే తర్వాత మీరు ఆ గౌరవ మర్యాదలు చేదురు. కానీ ఈ సమయంలో మరి వరుడికి మైక్ ఇవ్వండి. దేవుని బిడ్డలారు ప్రమాణాలు చేస్తారు. త్వరగా ఈ కార్యక్రమంలో మనం వెళదాం. ఆ మైక్ హమ్మింగ్ వస్తుంది చూసుకోండి అయ్యా. రైట్, నాతో పాటు చెప్పు. సుబ్రహ్మణ్యము గంగా అను నేను, సుబ్రహ్మణ్యం గంగా అని నేను, శ్రేష్ఠ ఆరాధనను నిన్ను, శ్రేష్ఠ ఆరాధనను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు, మనం జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను నా సొంత శరీరముగా భావించి అన్ని విషయములలో నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నానని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఎవరికి ప్రమాణం చేశారు? నా భార్య. చప్పలు కొడతాం అందరు కూడా, గట్టిగా చప్పలు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అదే రీతిగా మరి అమ్మాయి చేత కూడా ప్రమాణం చేయించడం జరుగుతుంది. మైక్ అమ్మాయికి ఇవ్వండి అయ్యా దయచేసి. శ్రేష్ఠ ఆరాధనను నేను
సుబ్రహ్మణ్యము గంగాను నిన్ను సుబ్రహ్మణ్యం గంగాని నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయము చొప్పున వివాహ నిర్ణయము చెప్పున మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమియందును కలిమియందును లేమియందును లేమియందును వ్యాధియందును వ్యాధియందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును అన్ని విషయములలో అన్ని విషయములలో నేను నేను నీకు లోబడి నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్త చేసుకొనుచున్నానని సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో చెప్పావా మాటలు? నా భర్తతో. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసావా? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే ఇద్దరు కళ్ళు బాగుండాలి. ఏదైనా మెల్లకొని ఉందనుకోండి, ఎటు చూస్తున్నారో తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని మాట్లాడుతున్నాను, ఒక కన్ను బాగా కనబడుతుందా, రెండు కళ్ళు బాగా కనబడతాయా? చెప్పండి అందరం కలిసి గట్టిగా. ఇప్పటి వరకు సుబ్రహ్మణ్యం గంగ ఒక చూపే చూశాడు, అంటే ఆయనది ఒక నేత్రమే. ఎప్పుడైతే జతగా తన భార్య తన దగ్గరికి వచ్చిందో, తన భర్త జతగా తన భార్య దగ్గరికి వెళ్ళారు, వీళ్ళిద్దరు ఇప్పుడు రెండు కళ్ళు అయ్యారు కనుక వీళ్ళ చూపు తేటనైనటువంటి చూపు ఇప్పుడు బాగా కనబడుతుంది అంతా. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అందరు కలిసి గట్టిగా చెప్దాం హల్లెలూయా. పెళ్లి గుర్తులన్నీ తీసుకురండి ప్రియులారా. పెళ్లి గుర్తులన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టండి. తీసుకొచ్చారా పెళ్లి గుర్తులన్నీ? రైట్. ఓ చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క పెళ్లి గుర్తులు వీళ్ళకి ధరింపు చేద్దాం. ఈ సమయంలో ఈ పెళ్లి గుర్తులకు ముందుగా మరి అమ్మ ఇప్పటి వరకు ముసుగులో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ముసుగు ఎవరు తీయాలి అని అంటే తన భర్తే తీయాల. కనుక సుబ్రహ్మణ్యం గంగ ఈ రోజు మీకు తన భార్యను పరిచయం చేస్తాడు ముసుగు తీసి. మీరేం చేయాలా? నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, ఈ పాదాలు చప్పట్లు యేసయ్యా మనగలనా నిన్ను వీడి క్షణమైన, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. పటాలు గట్టిగా. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలో నా నిలిచిన జ్ఞాపికవై, నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలో నా నిలిచిన జ్ఞాపికవై, అణు అణువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై, అణు అణువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. ఒక మంచి భర్త దొరికితే మత్తు టాబ్లెట్లు అక్కర్లేదు. ఒక మంచి భర్త దొరికాడు అనుకోండి, మత్తు టాబ్లెట్లు అక్కర్లేదు. ఓ మంచి భార్య దొరికింది అనుకోండి, మత్తు టాబ్లెట్లు అక్కర్లేదు. అలాగే చెప్తాను,
పక్కన ఎవరైనా నమ్మకమైన వాళ్ళు తోడుగా ఉంటే సగం రోగాలకు మందులు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి అందరు కలిసి గట్టిగా. సగం రోగాలకు మందులు అక్కర్లేదని ఎందుకు చెప్తున్నాను అని అంటే, చాలా రోగాలు మందులకు తగ్గుతాయి అనుకోకూడదు. దేనికి తగ్గుతాయి అంటే, చాలా రోగాలు మంచి తోడుంటే వంటుకున్న జబ్బు మాయమైపోతుంది. మరి సుబ్రహ్మణ్యం గంగ చాలా బాగా చూసుకునేటటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ సమయంలో ఏ రోగానికైనా మందు ఏమిటి అంటే సరైనటువంటి తోడు దొరకడమే. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నారు. మా చర్చికి కళ్ళైన ఆయన 4 కుర్చీలు కొన్నాడండి. 4 కుర్చీలు కొన్నాడు. ఆయన కళ్ళు లేవు పాపం. ఆయన ఏమన్నాడు అని అంటే, పాస్టర్ గారండి, మీరు మాట్లాడుతూ ఉంటే నాకు డిస్టర్బెన్స్ అయిపోతాం. ఇంత మంచిగా కార్యక్రమం చక్కబెట్టుకునేటప్పుడు కార్యక్రమాన్ని డిస్టర్బెన్స్ చేసుకోకూడదు. మా చర్చిలో కళ్ళేనాయన 4 కుర్చీలు కొన్నాడండి. కొనేమన్నాడంటే, అయ్యగారు మా ఆవిడికి తెలిస్తే ఇడాకులు ఇచ్చేద్దండి, నాకు మా ఆవిడికి మీరు చెప్పొద్దు అన్నాడు. మా ఆవిడికి కనుక తెలిసింది వెంటనే ఇడాకులు ఇచ్చేద్దండి, మా ఆవిడికి చెప్పొద్దండి అన్నాడు. అనేమన్నాడు తెలుసా? అరగంట కాపురం చేయలేమండి ఆవిడతో అన్నాడు. ఏడుతూ చెప్పాడు నాకు ఆ మాట. ఇంకోసారి నాకు 500 ఇచ్చాడు. ఇచ్చి ఎవరికైనా లేని వాళ్ళకి, ఒంట్లో బాగున్న వాళ్ళకి ఇవ్వండి అన్నాడు. ఎన్నుపూస ఇరిగిపోయినటువంటి ఒక ఆయనకి 500 ఇచ్చాను. ఆయన ఇచ్చిన 500. ఆయన ఇచ్చేటప్పుడు మాట చెప్పాడు, మా ఆవిడికి తెలిస్తే నాకు ఎడాసిట్లు ఇచ్చేద్దండి, మీరు మా ఆవిడికి చెప్పొద్దండి అన్నాడు. కళ్ళేనాయన. ఆ కుటుంబం ఎలాగుందో మీరు ఆలోచించండి. కనుక కుటుంబంలో సమస్యలు అనేవి సహజంగా వస్తూనే ఉంటుంటాయి. మనం వెళ్ళిపోవాలంతే. మీరు బస్సు మీద వచ్చారు, కాకినాడ నుంచి ధవళేశ్వరం వచ్చారు. రోడ్డు ఏమన్నా బాగుందా? వచ్చారా రాలేదు అందరూ? రోడ్డు ఏమన్నా బాగుందా? సింగపూర్ రోడ్ లాగా ఉంటుంది అనుకోకూడదు జీవితం. రాజమండ్రి ధవళేశ్వరం రోడ్ లాగా ఉంటుంది లైఫ్. తప్పదు. ఇందాక మా ఆయన గట్టిగానే పట్టుకున్నట్టు చెయ్యంది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, యేసు రక్తమే. అది గతుకుల రోడ్డు అయినా పర్లేదు, ఇంకో రోడ్డు అయినా పర్వాలేదు. చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు కనుక ఇంకంతకు మించిన మందు ఇంకొకటి లేదు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లించిన అందరు కలిసి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారు, ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాము. తాళ్ళుబొట్టును గూర్చి అలాగే ఉంగరాలను గూర్చి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు పాల్ప్రసాద్ పాస్టర్ గారు వచ్చి వాటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి. ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు వివాహ వేడుకను ఆశీర్వాదకరంగా జరిపిస్తున్నారు, అందుని బట్టి వందనాలు. మరి ముఖ్యంగా ఇదిగో తండ్రి, తాళి అలాగే ఉంగరాలు, కొన్ని దండలు ఇవన్నీ జరుగుతూ ఉండగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు. ఆ వస్తువులను పరిశుద్ధపరచు ప్రభువా. వస్తువుల కన్నా మనసాక్షి చాలా ప్రాముఖ్యమైనది కనుక వీరు మనసాక్షులను నీ రక్తము ద్వారా శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను. నీ రక్తం ద్వారా శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధపరచండి, వీరిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ప్రార్థన యందు, ఉపవాస యందు, ఆరాధన యందు, ఇచ్చుట యందు, పరిచర్య చేటు యందు నమ్మకస్తులుగా చేయండి ప్రభువా. అయ్యా, వీరి దాంపత్య జీవితం ఆశీర్వాదకరంగా మారునుగాక అని నేను ప్రవచిస్తున్నాను, నేను దీవిస్తున్నాను ప్రభువా. వీరిని ఆశీర్వదించండి, వీరిని ఆశీర్వదించండి. దయచేసి చేతులు మంగళసూత్రం కొరకు చేతులు ఎత్తండి. అయ్యా తండ్రి, వీరు అయ్యా భూఫలమును ఆత్మ ఫలములతో నింపమని ప్రార్థిస్తున్నాను. వీరికి భూఫలము, అయ్యా గర్భఫలము, ఆత్మ ఫలము, జీవ ఫలము కలుగునుగాక. నీ ఫలములతో వీళ్ళు ఫలభరితమైన జీవితాలుగా మారునుగాక అని ప్రార్థన చేస్తూ ధరిస్తూ ఉండగా కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.
ఆమేన్. అయ్యా దయచేసి అందాక ఇప్పుడు సర్వ్ చేయకుండా తర్వాత చేద్దారు, కానీ ఇప్పుడు పెళ్ళి ఉన్నవాడే త్వరగా. చాలా సంతోషం, ఇంత మంచి మర్యాదను మీరు కనపరుస్తూ ఉన్నందుకు. పిల్లలు ఈ సమయంలో మరి సుబ్రహ్మణ్యం గంగను ఒక మాట అడగాలి. పెళ్లి చూపుల్లో చూసినటువంటి అమ్మాయి ఈ అమ్మాయినా? ముసుగు తీశారు కదా, ఒకసారి భుజాలు పట్టుకుని చూపించండి అయ్యా. వచ్చిన వాళ్ళందరికీ మా ఆవిడ అన్నట్లు మీరు చూపించండి. ఇదిగో నా భార్య అని భుజాల మీద చేతులు వేసి అటువైపు చూపించండి. చప్పట్లు కొట్టాలి. అదేంటది? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. ఈ సమయంలో మరి మంగళసూత్ర ధారణ అనేది చెయ్యకపోతే పెళ్ళి అవ్వలేదని అనుకుంటున్నారు కదా చాలామంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మంగళసూత్ర ధారణ జరగకపోతే పెళ్ళి అవ్వలేదేమో అనుకుంటున్నారు కనుక మరి ఈ సమయంలో ఈ మంగళసూత్ర ధారణ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నాను. ఆ తాళిబొట్టు అబ్బాయికి ఇచ్చి నేను చెప్తాను. ప్రమాణం అయిన తర్వాత మూడు లేదు, కానీ మైక్ తీసుకోవాలి. హల్లెలూయా. చెప్తున్నాను. నిత్య నమ్మకమునకును, నిత్యమ నమ్మకమును, మళ్ళా చెప్పు, నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేసి నా భార్యనుగా చేసుకొనుచున్నాము. భజంత్రులు కొట్టాలి గట్టిగా. చప్పట్లో. వైభోగమే ఈ కళ్యాణము, మహానందమే విశ్వ కళ్యాణము. వైభోగమే ఈ కళ్యాణము, మహానందమే విశ్వ కళ్యాణము. వరుడా మనోహరుడా, వరుడా మనోహరుడా, నీ ప్రేమ మాలచే నన్ను వరించిన స్వయంవరుడా, నీ ప్రేమ మాలచే నన్ను వరించిన స్వయంవరుడా. వరుడా మనోహరుడా, వరుడా పట్టాల భజంత్రిలో చప్పట్లో. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. మధ్యాకాశము అనవేదికగా పరిశుద్ధ చల్లులే తలంబ్రాలుగా. మధ్యాకాశము మన వేదికగా పరిశుద్ధ చల్లులే తలంబ్రాలుగా. దేవదేవుడే హరిణయ పేదగా, దేవదూతలే సంగీతకారులుగా. వైభోగమే ఆ కళ్యాణము, మహానందమే విశ్వ కళ్యాణము. వైభోగమే ఆ కళ్యాణము, మహానందమే విశ్వ కళ్యాణము. వరుడా మనోహరుడా,
ప్రియులారా, మరి గంగా, నీ పేరు చాలా బాగుంది. ఎన్ని ముళ్ళేసావు? 3 వేసావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కువ వేయచ్చా? ప్రేమ ఎక్కువైందని ఎక్కువ వేయచ్చా? పోనీ ఏమన్నా తక్కువ వేయచ్చా? 3 పేటల తాడు తెగదని వాక్యం చెప్తుంది కనుక ఆ 3 పేటలు ఏమిటి అనంటే, ఒకటేమో గంగా, 2 శ్రేష్ఠ, 3 దేవుడు. దేవుడు లేకుండా ఎవరు ఎప్పుడు ఏ పని చేసినా ఆ పని పనికిరాని పనే. దేవుని బిడ్డలారా, పెళ్లి చేసుకోవాలనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసుకోవచ్చు కదా. పెళ్లి చేసుకోవాలని అనుకుంటే రిజిస్టర్ మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోవచ్చు కదా. ఈ పోలీస్ స్టేషన్లో, రిజిస్టర్ ఆఫీసుల్లో పెళ్లిల్లో దేవుడు ఉండడు. మరి ఈ పెళ్లిల్లో దేవుడు ఎందుకు ఉంటాడు అని అంటే, మొదట దేవుడు లేకపోతే సృష్టి లేదు, దేవుడు లేకపోతే నువ్వు నేను లేము, దేవుడు లేకపోతే అసలు ఏమీ లేదు. కనుక 3వ పేట ఎవరు అని అంటే దేవుడు. ఈ పెళ్లి ఎవరి మధ్య జరుగుతుందంటే 3 మధ్య జరుగుతుంది. ఒక ఆయన ఎవరు? దేవుడు. 2 ఆయన ఎవరు? గంగా. 3 ఆమె ఎవరు చెప్పండి? శ్రేష్ఠ. వీళ్ళ 3 మధ్యలో జరుగుతున్నటువంటి పెళ్లికి వీళ్ళ తల్లిదండ్రులు, మనము వచ్చామండి. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించిన అందరికీ కలిసి గట్టిగా హల్లెలూయా. కనుక 3 ముళ్ళు ఆలస్యంగా వేసిన మంచిగా వేసాడని దేవుని బిడ్డలారా సంతోషిస్తున్న ఈ సమయంలో ఉంగరాన్ని కూడా ధరింపచేద్దాం. ఉంగరం తీసుకురండి అమ్మా. చెప్పినాను అబ్బాయి చేయి తీసుకో. చేయి తీసుకుని నువ్వు చెప్పిన తర్వాత అప్పుడు ఉంగరం తోడు. ఓకేనా? ముందు చెప్పు ప్రమాణం, తర్వాత ఉంగరం తోడు. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును గుర్తుగా ఈ ఉంగరమును నీకు ధరింపజేసి నా భర్తనుగా చేసుకొనుచున్నాను. భజంత్రులు వాయించాలి మీరే. ఇది మనుషులక సాధ్యము, ఇది దేవుని నిర్ణయము. ఇది మనుషులక సాధ్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, ఇది మనుషులక సాధ్యము. చాలా నీరసంగా ఉన్నారు. హల్లెలూయా. చప్పట్లు కొడతాం అందరూ కలిసి ఏకమై. పురుషులు సరిగ్గా చప్పట్లు కొట్టట్లేదు. సంతోషం ప్రియులారా. పూలమాల తీసుకురండి. ఈ సమయంలో పూలమాల తీసుకురండి. పూలమాలను తీసుకురండి. మీ ఊరికి ఎవరైనా ఎమ్మెల్యే వస్తే ఎలాగ ఆహ్వానిస్తారు? ఎలాగ ఆహ్వానిస్తారు? ఎమ్మెల్యే వస్తే పూలమాలలు ఏమి ఉండవంటారా? ఉంటాయి. ఉండవా? ఉండవమ్మా? బోర్డుగా రమ్మంటారా? రమ్మంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ఊరికి ఒక ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి, అబ్బా పూలమాలను తీసుకొచ్చేసి, విజయ్ ఏం చేస్తావు సార్, 2 సార్ అని చెప్పి ఎమ్మెల్యే గారికి పూలమాల వేసి ఆహ్వానిస్తామండి కదా. యశరక్తమే చెప్తాం. 2 చేతులు పైకి అందరు కలిసి హల్లెలూయా. నాకు ఈ పెళ్లి తంతులో నచ్చినటువంటి కార్యక్రమాల్లో ఇదొకటండి. ఎందుకు అనంటే, జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. గంగా తన భార్యకు పూలమాల వేసి సన్మానిస్తున్నాడు. ఈరోజే కాదు సుమా, ఈరోజే కాదు. అలాగే శ్రేష్ఠ తన భర్తను పూలమాలతో సత్కరిస్తావు. అది ఈరోజే కాదు సుమా. మీరు జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఒకళ్ళకు ఒకళ్ళు విఐపీలు అన్నమాట. వీళ్ళు ఒకళ్ళకు ఒకళ్ళు ఉన్నతమైనటువంటి వ్యక్తులు అన్నమాట. కనుక ఈ సమయంలో ఇందాక
అసలైన తాలిబొట్టు గంగ కట్టేశాడు గనుక మరి ఇప్పుడు పూలమాల గంగ కాదు కానీ శ్రేష్టయే తన భర్తకు వేస్తుంది. దీన్ని పూలమాల అని అనకుండా వరమాల అని పిలుస్తాం. ఏమాల? ఎవరికి ప్రేమ ఎక్కువ ఉందో వాళ్ళు ముందేసేయండి అని అంటే దండలో తెంపేస్తారు. అయితే ఈ వరమాల చేత తన భర్తను ఆమె సత్కరించుకుంటుంది కనుక నేను ఎప్పుడో మాట చెప్తానమ్మా, అదేంటంటే నువ్వు ఎప్పుడో మెట్టు కిందే ఉండాలి. ఏ పరిస్థితుల్లోనైనా నీ భర్త ఒక మెట్టు పైనే ఉండాలి. అర్థమైందా? ఈరోజు ఆరోగ్యం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈరోజు ఐశ్వర్యం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈరోజు మీకు లంకి మిందులు దొరుకుండొచ్చు, లేకపోతే దొరకపోవచ్చు. మీరు పొలాలు కొనొచ్చు, స్థలాలు కొనొచ్చు, ఏమైనా కొనుక్కోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ భర్తను ఎప్పుడు కూడా నువ్వేం చేయాలంటే పైనే పెట్టాలి, ఒక మెట్టి మీదే పెట్టాలి. అందుకే ముందు నీ చేత అతనికి వరమాల వేయించడం జరుగుతూ ఉంది. లైఫ్ టైం నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇలాగే నీ భర్తను సన్మానించుకోవాలి. ఎలా సన్మానించుకోవాలి? ఇలాగే సన్మానించుకోవాలి. ఎమ్మెల్యే కాదు, ప్రధానమంత్రి కాదు, చక్రవర్తి కాదు, సామంత రాజు కాదు, అందరికంటే గొప్పోడు ఎవరంటే నీ భర్త. కనుక ఎప్పుడూ నీ భర్తను ఇలాగే నువ్వు సన్మానించుకుంటే మీ ఇంట్లో అసలు కన్నీళ్లకు తావు అనేదే ఉండదు. కనుక అలాంటి సన్మానం ఎప్పుడూ జరగాలని కోరుతా ఉన్నాను. కనుక ఈ సమయంలో నీ భర్తను పూలమాల చేత నువ్వు సన్మానించుకో. అందరూ చప్పట్లు కొట్టండి, భజంత్రులు వాయించండి. కొడాలి గట్టిగా. చప్పట్లో హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. Glory to God, Heavenly Father. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఓ యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన కలిగిన స్తుతి గీతము. యేసయ్య నీ ప్రేమ. చప్పట్లు అందరూ కొడతారు. ఆమేన్, ఆమేన్. కొడాలి గట్టిగా భజంత్రులు. ఆమేన్. అమ్మ, భజంత్రులు అవి ఇంగ్లీష్ భజంత్రిలా, తెలుగు భజంత్రిలా? ఏమో ఇంగ్లీష్ అనుకుంటున్నారు, ఏమో అనుకుంటున్నాను. కొంచెం తెలుగు భజంత్రులు వాయించండి దైవబలం. తెలుగు భజంత్రులు వాయించండి. తెలుగు వాయించండి. తెలుగు భజంత్రులు అమ్మ. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. కొడాలి గట్టిగా.
తెలుగు భజంత్రులు కొట్టాలి చప్పట్లో. దీవెనలివయ్యా ఓ దేవా రావయ్యా, దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా ఈ దీవెనలివయ్యా, దేవా రావయ్యా ఈ దీవెనలివయ్యా. ఆమేన్. పిల్లలు మరి చివరి అంకంలోనికి వచ్చాం, చివరి ఘట్టంలోనికి వచ్చాం. ఆ చుట్లు తొడిగే వాళ్ళు రావాలి. ఉన్నారా చుట్లు తొడిగే వాళ్ళు? ఎవరు చుట్లు తొడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు? చుట్లు ఎవరు తొడుగుతారు? అయ్యో అది స్తోత్రం ఉంది, రమ్మని త్వరగా. రావాలి చప్పట్లో. సందడిలో స్వాగతం వరుడ స్వాగతం, స్వాగతం వధువు స్వాగతం. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ చల్లులలో, కోయిల గానాలతో, ఓ కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, పరిమళ చల్లుల కోయిల గానాలతో, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువు స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం, స్వాగతం వధువు స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం. నీ పతిన్ చేరగా నవవధువు స్వాగతం, నీ సతిన్ చేరగా నవవరుడా స్వాగతం, స్వాగతం వధువు స్వాగతం, స్వాగతం వరుడు స్వాగతం, స్వాగతం.
పెట్టడానికి రావాలి. పెండ్లి కుమార్తె తరపున సాక్షి సంతకం పెండ్లు కుమారుడు తరపున, పెండ్లు కుమార్తె తరపున, పెండ్లు కుమార్తె తరపున సాక్షి సంతకం తీసుకురండి ఒకటి త్వరగా. అమ్మ, చుట్లు తొడగడానికి ఆ పెండ్లు కుమార్తె యొక్క పెండ్లు కుమారుని యొక్క అక్క గాని చెల్లి గాని రావాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. ఇక్కడ సాక్షి సంతకం పెట్టడానికి ఇంకొకళ్ళు రండమ్మ, దయచేసి సాక్షి సంతకం పెట్టడానికి ఇంకొకళ్ళు రావండి. ఒక్కసారి ఇలాగే ఒకసారి అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు వేదిక మీదకి రండి అమ్మా. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు వేదిక మీదకి రండి. మీరు ఓకే ఓకే. హల్లెలూయా. పెండ్లు కుమారుని యొక్క తల్లి గారు సత్యవతి గారు ఒకసారి వేదిక మీకు రావాలి. స్తోత్రం. ఈ సమయంలో చుట్లు తొడిగండి అమ్మా. కూర్చోండి ఈసారి, మీరు కూర్చోండి. చుట్లు తొడగండి ఈసారి. అమ్మా రైట్.
మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి, కూర్చోండి. టైం అవుతుంది కదా, తర్వాత చిన్న మాట ప్రియులారు దయచేసి గమనించండి. ఒక్కసారి లేచి నిలబడండి, లేచి నిలబడండి, కొంచెం ఎదురుకు వచ్చండి. ఇలా ప్రియులారా, ఈ సమయంలో అయ్యా మీ పేరేం పేరు? మీ పేరేం పేరు? లాజరస్ పాస్టర్ గారు. ఓకే ప్రియులారా, మరి చిన్న మాట దయచేసి వినండి. మీరు మోకరించండి అయ్యా, మోకరించండి, కొంచెం ఎదురుకు వచ్చండి, మోకరించండి. కాపరి అధికార ప్రకటన. దేవుడు జతపరిచిన వారిని నరులు వేరు చేయక కడకు వీరైనను ఎడబాయకూడదు. వీరిద్దరూ దేవుని ఎదుట సంఘము ఎదుట చేసిన వివాహ ప్రమాణములను బట్టి వీరిద్దరూ భార్యాభర్తలని జీసస్ అగాపే డయాసిస్ వారు ఇచ్చినటువంటి అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు జతపరిచిన వారి మధ్యలోనికి నరులు రాకూడదు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా జత చేయబడ్డారు. ముగింపు ప్రార్థన మనం చేసుకున్న తర్వాత మరి కొన్ని మాటలు గ్రీటింగ్స్ కూడా ఉన్నాయి. ఆ సంగతి కూడా మరి తెలియచేస్తూ కొన్ని పాటలు ఇంకా పాడుకుంటూ కార్యక్రమంలో ముందరికి వెళదాం. మన మధ్యలో దైవజనులు మరి పెద్దలు గౌరవనీయులు పాస్టర్ గారు లాజరస్ పాస్టర్ గారు ఉన్నారు. వారు వచ్చి వధూవరుల కొరకు ప్రార్థన చేసిన తర్వాత ఈ కార్యక్రమంలో మనం ముందరికి వెళదాం. తదుపరి కొన్ని గ్రీటింగ్స్ వారు తెలియచేస్తారు. ప్రియులారా, దైవ సేవకులు వచ్చి రావాలని మనం చేస్తాం. మీరు కూడా రండి. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. వధూవరులను ఉద్దేశించి వారి భావ జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా
వారి జీవితానికి, వైవాహిక జీవితానికి మేలుకరంగా ఉండేటట్లు ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీ పవిత్రమైన నామానికి వేలాదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క సమయమందు నా తండ్రి సుబ్రహ్మణ్యం తన కొరకై మీరు సిద్ధపరిచిన శ్రేష్ఠ ఆరాధన, దేవా, ఈ నవ వధూవరులను మీరు దీవించి ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఇదిగో ప్రభువా, పెద్దలు నిర్ణయం చొప్పున మీ యొక్క సంకల్పం మేరకు వీరు ఇరువురు కూడా ప్రభువా, ఇదిగో అభిషిక్తులైన దైవజనుల చేతుల మీదుగా దేవా, ఇదిగో పరిశుద్ధ గృహస్థ మార్గంలో వారు స్థిరపరచబడ్డారు. ప్రభువా, ఇదిగో ఇది మీ వలన జరిగిన కార్యమని, ఇది యెహోవా వలన కలిగిన కార్యమని మేము నమ్ముచు మీకు ఘనంగా స్తుతులు చెల్లించుకొనుచున్నాం, మిమ్మల్ని ఘనంగా ఆరాధించుకొనుచున్నాం. దేవా, ఇదిగో మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఎల్లకాలము నాయన జీవితాంతము వారిపై, వధువరులపై అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు, సహాయం చేయండి. ఇదిగో నాయన పరిశుద్ధ వివాహం జతపరచబడిన వీరు నాయన సమాజానికి నాయన ఒక మాదిరికరమైన జీవితాన్ని నాయన ఇదిగో తండ్రి మీ నామానికి మహిమకరంగాను ఇరుపక్ష కుటుంబాలకు నా తండ్రి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే జంటగా పిల్లా పాపలతో, సకల ఐశ్వర్యములతో, సకల ఆశీర్వాదములతో, వీటన్నిటికంటే ముఖ్యముగా, మరి ముఖ్యముగా మీ నామాన్ని అతిమిక్కిలిగా ప్రేమించి మిమ్మల్ని ఘనపరుస్తూ ముందుకు సాగునట్లు సహాయం చేయమని, వివాహ కార్యమంతా చక్కగా జరిగించిన దైవజనులను దీవించమని, పరిచయుని దీవించమని, ఇరుపక్ష కుటుంబాలను దీవించమని, వచ్చిన ఇరుపక్ష బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరినీ దీవించుమని, వివాహానంతరము జరిగే నాయన ప్రేమ విందు లేక ఇదిగో వివాహం విందులో మీరే ఉండి ఘనంగా అందరూ కూడా భుజించి దీవించి వెళ్తూ కృప చూపించమని, సమస్తమైన మహిమా ఘనతా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి అన్యూనమైనటువంటి సహవాసం, నూతనంగా జతపరచబడినటువంటి ఈ వధూవరులు ఇద్దరుకును, ఈ వివాహానికి విచ్చేసినటువంటి సకల భక్తకోట పరిశుద్ధులకును, ఆయన రాకడలో ఎత్తబడేంత వరకు ఆయన కృపా సమాధానము సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. బలో క్రీస్తు మహారాజుకి జై. ప్రియులారా, ఇంకా సంతకాలు ఉన్నాయి, అవి కూడా వాళ్ళు చేస్తూ ఉంటుంటారు. ఈ సమయంలో అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే ముందుగా మన మధ్యలో దైవజనులు లాజర్ గారు ఉన్నారు. ముందుగా ఆయన గురించి నాకు తెలియలేదు ప్రియులారా, అందుకే సమయం సరిపోక సమయం ఇవ్వలేకపోయాం. ఈ సమయంలో దైవజనులు మరి లాజర్ పాస్టర్ గారు గ్రీటింగ్స్ తెలియచేయాల్సిందిగా ఈ అవకాశాన్ని వారికి ఇస్తా ఉన్నాం. మంచిదండి. ఈ సమయంలో మా ఆత్మీయ కుమార్తె ఉంది, ఆమె చక్కగా ఒక పాట పాడాలని నేను ఆహ్వానిస్తున్నాను. ఆ తర్వాత మరి మా సుబ్రహ్మణ్యం గారి గురించి, వారి కుటుంబం గురించి ఒక 2 మాటలు చెప్పాలని నా యొక్క అభిలాష, ఆశ. ఏం చేతనంటే మరి మా మధ్యలోనే ఆ బిడ్డలు చిన్నతనం నుంచి పెరిగారు. వారి తండ్రులు, వారి కుటుంబాలు, మరి పెద్ద కుటుంబం వాళ్ళది. వారి గురించి ఒక 2 మాటలు చెప్పాలనే ఒక ఆశతో నేను సమయాన్ని అడగడం జరిగింది. ప్రియులాది సమయంలో మరి మా ఆత్మీయ కుమార్తె, ఆత్మీయ బిడ్డ క్రీస్తు మణి మా మధ్యలో ఉంది. కుమార్తె వచ్చి ఒక పాట పాడి వినిపించాలని కోరుతున్నాను. తదనంతరం 2 మాటలు చెప్పేసి నేను కూడా ముగించేస్తామా. మనం అందరం వెళదాం. వెళ్ళి చక్కగా వివాహ విందులో పైకి వచ్చి ఇలా వచ్చాయమ్మా, ఇలా వచ్చి వివాహ విందులో పాలి పంపులు పొందుదాం. అలా రా, మెట్లు విందాం.
దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారిల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారిల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాసవాసమైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలినన్నిల సాగమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావి కన్న తల్లిలా కొదువంతా తీర్చావి కన్న తండ్రిలా కన్నీరంతా తుడిచావి కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావి కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొన
కొనసాగమని ప్రేమించావి నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని ఆరులలో ఎడారులలో జలయేరులై ప్రవహించుమయ్యా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయ్యా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఈ సమయంలో మరి బంధువులు వచ్చి అక్షంతలేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలి అని తెలియచేస్తూ ఉన్నాను. అలాగే దైవజనులు మన మధ్యలో ఉన్నారు, వారు కూడా గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఈ విషయాలు గమనించండి పిల్లరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చక్కగా ఇక్కడ వివాహ విషయంలో ఎవరు లేకపోయినా మరి పెండ్లి కుమార్తెకి పెండ్లి కుమారుడికి మనం చెప్పే మాటలు ప్రియులారా. అయితే మరి భోజనానికి అందరూ కూడా కిందకి వెళ్ళిపోయారు. ఏది ఏమైనా ఈ వివాహం చక్కగా జరగడానికి కారణం ఎవరంటే ముఖ్యంగా దైవజనులు, సేవకుడు, సేవకురాలు. అంతేకాదండి, సేవకురాలు అనే మాటకి చాలా వన్నె తెచ్చిన బిడ్డగా పాస్టర్ గారు ఉంది. మరి ఆ అమ్మగారి పేరు నాకు తెలదు కానీ అమూల్య. అబ్బా, మంచి పేరుకు తగ్గట్టే ఉంది మరి సహోదరి, మరి పాస్టర్ గారు. మరి ఈ సమయంలో సేవకులు ఇద్దరు కూడా వాక్యం చెప్పిన దైవజనులు నాకంటే చిన్న ఆయనే, మరి వివాహకర్త అయినటువంటి దైవజనులు కూడా నాకంటే చిన్న ఆయనే. మరి వారి కుటుంబాలు దేవునిలో ఇంకా గొప్పగా ఎదగాలని, మరి దేవుని పరిచర్య, ఘనమైన పరిచర్య వారింకనూ వారి భావి జీవితంలో జరిగించాలని వారికి ఈ సందర్భానుసారంగా శుభాలు తెలియజేస్తున్నాను, వారిని దీవిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రియులారా, సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా శ్రేష్ఠ, ఇరువురు కూడా దేవుని యొక్క కృపను సంపాదించుకోవాలి. ఇక మీదట ఇప్పుడు వరకు చక్కగా దేవునిలో, మరి అమ్మాయి అయితే దేవునిలో ఉన్నది, ఆ కుటుంబం అంతా ప్రభువులో ఉన్నదని వారి యొక్క విధానాన్ని బట్టి నేను తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారు కూడా ప్రభువులో ఉండాలని, మరి ముఖ్యంగా ఎందుకంటే బాప్తీసం తీసుకున్నాడు ఆయన, ప్రభువులో ఉండాలని, వెనక్కి వెళ్ళిపోకుండా ప్రభువులోనే ఉండి చక్కగా తన భార్య ఇక మీదట గొప్పగా దేవుని చేత దీవించబడాలి, ఒక మంచి కుటుంబంగా కట్టబడి దేవుని నా మహిమార్థమై ఈ లోకంలో ప్రభు కొరకు వారు ముందుకు కొనసాగాలని వారి ఇరువురు కూడా నేను దీవిస్తూ ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాను ప్రియులారా. అంతేకాదు, మరి సుబ్రహ్మణ్యం గారి తల్లి, అదేవిధంగా వారి పెద్దమ్మలు, వారి మేనత్త గారు, వారి కుటుంబాలన్నీ కూడా మరి నాకు బాగా సుపరిచితులే. ఏం చేతనంటే వారి దగ్గర కనీసం ఒక 25-27 ఏళ్ళ నుంచి వారి మధ్యలో ఉండడం జరిగింది. వారి పిల్లలు కూడా మొదటి నుంచి కూడా చిన్న పిల్లలు ఇక్కడికి వచ్చేటప్పటికి అప్పటి నుంచి కూడా సత్యవతి గారికి 3 మగపిల్లలు, ఆడపిల్లలు లేరండి. ఆ 3 మగపిల్లలు కూడా చక్కగా ఎవరితో ఏ వివాదాలు లేకుండా చక్కగా తల్లి ఆ 3 బిడ్డలను కూడా కష్టపడి పెంచుకుంది. ఆ 3 బిడ్డలు కూడా ఈనాడు ప్రయోజకులై చక్కగా తల్లి మాటకు లోబడి జీవించడానికి వారి ఇరువురు కూడా, ఆ 3 కూడా తల్లి మాటకు లోబడి నడిచే బిడ్డలుగా ఉన్నారు. నిజంగా వారి 3 కూడా చెప్పుకోవచ్చు. అటువంటి బిడ్డలుగా దేవుడు వారిని దీవించాడని సభాముఖంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రియులారా. మరి శ్రేష్ఠ, అదేవిధంగా సుబ్రహ్మణ్యం ఇరువురు కూడా ప్రభు ప్రేమను సంపాదించుకుని